నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం 26 కోట్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బిల్లులు చెల్లించాల్సి ఉందని చెప్పినా మంత్రి పట్టించుకోవడం లేదని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కావాలని కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ కోటగిరి రుద్ర మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే రైల్వే లైన్ కృషి చేస్తానని చెప్పారు. తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే పోచారం మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల బిల్లుల కొరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్దకు వెళ్లి 26 కోట్ల రూపాయల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బిల్లులు చెల్లించాల్సి ఉందని చెప్పినా మంత్రి పట్టించుకోవడం లేదన్నారు. ఇక్కడి కొంతమంది కాంగ్రెస్ నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు నా భార్య, పిల్లలు మరియు లబ్ధిదారులతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అన్నా నేను 400 కోట్ల రూపాయలు మా గవర్నమెంట్ నాకు ఇప్పించిన, ఇంకో 26 కోట్ల 50 లక్షల రూపాయలు ఇవ్వాలి, మాకు డబ్బులు ఇప్పించమని అడిగిన ఆయన ఇప్పిస్తాను చెప్పి ఒప్పుకున్నాడు, మాట ఇచ్చిండు. కానీ కారణం ఏదో తెలియదు. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే లేవడతలేడు, మాట్లాడతలేడు, ఇస్తలేడు. నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా 3 నెలల నుంచి. కానీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డం పడి పార్లమెంట్ ఎలక్షన్ అయిన వెంటనే నేను మీకు అందరికి కబురు చేస్తా, పేమెంట్ రావాల్సినటువంటి వారు నాతో పాటు మీరు మీ కుటుంబ సభ్యులు పిల్లలతో పాటు రండి, నేను నా కొడుకులు నా భార్య నేను కూడా వస్తాం ఏమని నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేస్తా, పేమెంట్ వచ్చేంత వరకు వదిలిపెట్టా. ఒకవేళ నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ మీ పేమెంట్ ఇప్పించి తీస్తాను. ఇది మీరందరూ కూడా గ్రహించాలి. ఈ దొంగ ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆడి గడిపేలకు అన్యాయం చేస్తారు. ప్రభుత్వాలు మారుతాయి, సర్పంచ్ మారుతాడు, ఆయన మాత్రాన ఇయాల్సిన పైసలు ఇవ్వరా మీరు? ఈ విధంగా నేను మీకు అందరూ చెప్తా ఉన్నా, నేను ప్రాణ త్యాగానికైనా సిద్ధం ఉన్నా. డబుల్ బెడ్రూమ్ పేమెంట్ ఇవ్వకపోతే గెలిపిస్తుంది తమ్ముడిని. మా బిడ్డలు పుట్టకన్నా ముందు నుంచి కూడా నేను ఉన్నా, మీరు కోడలు రాకన్నా ముందు నుంచి కూడా ఉన్నాయి. మరి నన్ను గెలిపిస్తే మీలో ఒక కుటుంబ సభ్యునిగా మీ సేవకునిగా నేను ఉంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు. మరి ఈ ప్రాంతంలో గతంలో 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్న బీబీ పటేల్ గారు మరి మీకు ఏం చేసిండో మీకు తెలుసు. మరి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్కర్ 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేసిండో మీకు తెలుసు. వాళ్ళు చెయ్యని నేను చేసి చూపిస్తా అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు వచ్చిన ప్రభుత్వ ఫండ్స్ ని వెనుకకు పంపించిన వ్యక్తులు వాళ్ళు. మీరందరు నన్ను కారు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే పార్లమెంట్ లో నేను కొట్లాడి రైల్వే లైన్ ముందు పెడతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి రైల్వే లైన్ వస్తే మనకి ఏం లాభపడుతుంది అంటే ఈ ప్రాంతంలో కంపెనీలు వస్తాయి, మన ప్రాంత ప్రజలకు అందరికీ జాబ్స్ వస్తాయి. మరి అందుకనే మీరందరూ ఒకసారి ఆలోచించి మూడవసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావడం ఖాయమని బీజేపీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పటేల్ అన్నారు. బోధన్ బీదర్ కొత్త రైలు మార్గానికి కృషి చేశామని చెప్పారు. మరిన్ని అభివృద్ధి పనులు జరగాలంటే తనను ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వర్ని మండల కేంద్రంలో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జాతీయ రహదారులు అలాగే 2016-17 క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా బోధన్ బీదర్ కొత్త రైలు మార్గాన్ని కృషి చేశామని చెప్పారు. పెండింగ్ పనులు పూర్తి కావాలంటే మరోసారి తనను ఎంపీగా గెలిపించాలని కోరారు. అంతకుముందు బీబీ పాటిల్ సమక్షంలో పలువురు బీజేపీ పార్టీలో చేరారు.
అదేవిధంగా బాన్స్వాడ టౌన్ అధ్యక్షుడు ఒకసారి ఎక్స్ఎమ్మెల్యే గారు పాలన ఎంత మండుటెండల కాలంలో ఈ రోజు మరియు మామిడి శ్రీనివాస్ గణేష్ సుభాష్ ఇంకా పని కావాలంటే ఇంకా ఇంకొక పని గిరిప్ప మోదీ సర్కార్ నిరాదంతో మోదీ గారు ఇంకొకటి ప్రాజెక్టులు కావాలి. ఇక్కడ కావాలంటే రూల్స్ కావాలంటే ఇచ్చేటోళ్ళు బీజేపీని, ఇంటర్వ్యూస్ అంటే బీజేపీని, రైల్వేస్ అంటే బీజేపీని, ఓబీసీ అంటే బీజేపీని, ఈ సేవలాలు జయంతికు పని చేయాలంటే కూడా బీజేపీని. అందుకోసానికి ఏమైనా కావాలంటే బీజేపీ ఎక్కువనే కావాలి. బీఆర్ఎస్ ఎంపీ వస్తే అది ఆయన పోయేది లేదు, కాంగ్రెస్ ఎంపీ వస్తే కూడా ఆయన కూడా పని చేసేది ఏం లేదు. అందుకోసానికి తప్పకుండా బీజేపీ గవర్నమెంట్ ఉంటేనే ఇంకా ఎక్కువ పని చేసుకోవచ్చు, ఇంకా డెవలప్మెంట్ కూడా చేసుకోవచ్చు. తప్పకుండా నేను ప్రామిస్ ఇస్తున్నా, మీకు ఒక స్టెప్ తీసుకురాకి నేను రావాలి రోజుల్లో కూడా ఏవో పెండింగ్ పనులు ఒక్కొక్కటి చేసుకుని ప్రయత్నం చేస్తా. మీ బాధ్యత ఒకటే ఉంటుంది, నాకు 9వ తారీఖు ప్రతి ఒక్కరు స్కూల్ గురించి ఓటేసి నాకు కూడా గెలిపించాలి. తెలంగాణకు ప్రతి ఒక్కరు గెలిపిస్తే ఒక మంచి మెసేజ్ భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ పోతుంది అనుకుంటున్నా. ప్రతి ఒక్క కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పర్యటించారు. ఇందులో భాగంగా సోమారపేట్ గ్రామంలో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమార్పేట్ గ్రామంలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పరిశీలించారు. అలాగే కళ్ళాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం కొట్టుకుపోవడంతో నష్టపోయిన రైతుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడారు. పంట నష్టపోయిన రైతులు నిరాశ నిస్పృహకు లోను కావద్దని సూచించారు. పంట నష్టపోయిన ప్రతి రైతును అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నష్టం జరిగిన రైతులందరికీ పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రైతు సోదరులు ఆత్మస్థైర్యం దెబ్బతినొద్దని ఆలోచించి సీఎం రేవంత్ రెడ్డి పంట నష్టంపై సర్వే చేయించారని చెప్పారు. వివరాలు సేకరించి వారికి నష్టపరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల తర్వాత వారందరికీ నష్టపరిహారం అందిస్తామన్నారు. కళ్ళాల్లో వరి ధాన్యం ఆరబెట్టిన రైతుల ధాన్యం వర్షాన్ని కొట్టుకుపోయిందని రైతులు షబ్బీర్ అలీకి తెలిపారు. దీంతో అక్కడి నుండే షబ్బీర్ అలీ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేలా చూడాలని సూచించారు. వర్షాన్ని కొట్టుకుపోయిన ధాన్యానికి అంచనా వేసి దానికి కూడా ప్రత్యేక నిధుల ద్వారా నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. कलेक्टर का कल आता आदमी कल आके घर उनको उनका వాళ్ళ तरफ నుంచి గవర్నమెంట్ సాయం కూడా వస్తుంది, నా సాయం కూడా. సరే సార్ అవన్నీ మీకు నష్టపరిహారము వస్తుంది. ఇది కొట్టుకుపోయిన దాని మీదనే, దానికి చట్టంలో లేదు. ఈ క్రాప్ కటింగ్ అనేది దానికి సమస్య లేదు, వచ్చేస్తే నష్టపరిహారం పడిపోయింది వచ్చేస్తుంది. ఖరాబ్ అందరు చూస్తున్నారు సార్. నిన్న ఇది వరకు మా పరిస్థితి అంటే మరి ఘోరం, బతకల్లో సావాలని అనిపించింది. ఎండిపోయింది. 3,000 नहीं होता, 26,000 అవుతాయి ఒక టాలీకు. 13 అంటే 26 14,000 एक ट्राली का नुकसान. 5 ट्राली एक भी नहीं है यहाँ. और 3.5 ट्राली आउट. 3.5 वाले तो 3-13 एकम 40 क्विंटल गया. जंगला इन लोग आए सब सुबह आए सर. कौन अगले कौन है बात कर रहा हूँ उनसे. రాజలక్ష్మి మేడం, రాజలక్ష్మి మేడం ఉందా? నంబర్ ఉందా? మాట్లాడుతున్నా.
ఇందల్వాయి మండలం సిర్నాపల్లిలో 30 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, ప్రాణ ప్రతిష్ఠ తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఆంజనేయ స్వామి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి గ్రామంలో గల ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో 30 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చాల మధ్య గణపతి పూజ, పుణ్యవచనం, సంప్రోక్షణ, హోమం, అఖండ దీపారాధన, ప్రాణ ప్రతిష్ఠ తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమ, శ్రీరామదూత హనుమ. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమ, శ్రీరామదూత హనుమ. నీ అభయము కోరుతూ నీ భక్తులే శరణము కోరుతూ నిన్ను చేరనే, నీ శరణము కోరుతూ నిన్ను చేరనే. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమ, శ్రీరామదూత హనుమ. అంజనిదేవి కుమారుడవు, వాయుదేవుని అంశలో పుట్టినావు, పవన కుమారుడనే పేరు పొందిన పావనమూర్తుడవు, పరిపూర్ణ రూపుడవు. జిల్లా కేంద్రంలోని సిల్సిల్లా రోడ్డు గంజ్ వర్తక సంఘ భవనంలో గల ఆంజనేయ స్వామి ఆలయంలో నాగదేవత ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చల మధ్య గణపతి పూజ, పుణ్యవచనం, అఘోర హోమం, నాగదేవత విగ్రహ కళారోహణం, అంకురార్పణం, రక్షాబంధనం, ధ్వజారోహణం, అర్చనలు, అభిషేకాలు తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే 108 రకాల ద్రవ్యాలతో అభిషేకం, 5 కిలోల వెన్నతో ఆంజనేయ స్వామికి అలంకరణ చేశారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సప్త సముద్రాలు దాటి నీవు సీతమ్మ జాడను చూపినావు, నీ ప్రభువు శ్రీరామచంద్రుని తోడు ఉన్నావు, నీవు తోడుగా ఉన్నావు. నీ భక్తిని చూపిన విధము చూడగా, నీ రాముని కొలువుంచిన స్థలము చూడగా, అది చూసిన వారు తన్మయము చెందగా. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమ, శ్రీరామదూత హనుమ. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమ, శ్రీరామదూత హనుమ. నీ అభయము కోరుతూ నీ భక్తులే శరణము కోరుతూ. స్థానిక గురువర్యులైనటువంటి అభినవ వాల్మీకి ముఖ్యంపేట కేదార్నాథ్ శర్మ గారు మరియు కామారెడ్డి పట్టణ పురోహితులైనటువంటి మంగోలు దత్తయ్య పంతులు గారి కుమారుడైనటువంటి రాజేశ్వర శర్మ గారు, మంగోలు రామాలయం రాజన్న పంతులు గారికి మరియు మందిర ఆంజనేయ స్వామి మందిర యొక్క అర్చకులైనటువంటి జోషి రమేష్ శర్మ గారికి, భైరవం వందే కాశీ గుహాంగంగా భవానీ మణికర్ణిక మన కామారెడ్డి పట్టణంలో ధర్మశాలగా పేరుగాంచినటువంటి బంధువర్తక సంఘ భవనంలో భక్తాంజనేయ స్వామి మందిరం 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభతరుణంలో ఆంజనేయ స్వామి వారికి అత్యంత వైభవపేతంగా పూర్ణ కుంభాభిషేకము మరియు నాగదేవత యొక్క వివిధ రకాలుగా అన్ని రంగాలలో ఉన్నటువంటి బంధువర్తక సంఘ సభ్యులందరూ కూడా సహకరించి వారి యొక్క ఆలోచన
ధర్మ మార్గంలో నడవాలనేటువంటి ఆలోచనతో దేవాలయాన్ని ముందుకు భక్తులందరికీ ప్రసాదించాలి అనేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను ఆచరిస్తూ ఉన్నారు మన గజవార్తక సంఘ సభ్యులందరూ కూడా. వారందరికీ ఆంజనేయ స్వామి వారికి ఆశీస్సులు తెలుపుతూ శ్రీమాత్రే నమః. మహాదేవ. ఇప్పుడు ప్రకటనలు. కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్ నందు ఇప్పుడు స్త్రీలకు, పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి. మాతృశ్రీ హాస్పిటల్, గంజిగేటుకు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. దోమకొండ మండల కేంద్రంలో పెద్దమ్మ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముదిరా సంఘం ఆధ్వర్యంలో అందంగా అలంకరించిన బోనాలను మహిళలు మేళ తాళాలతో శోభయాత్రలు చేపట్టారు. అనంతరం బోనాలను అమ్మవారికి నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో శనివారం పెద్దమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, కుంకుమ పూజలు తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక ముదిరా సంఘం ఆధ్వర్యంలో అందంగా అలంకరించిన బోనాలతో మహిళలు మేళతాళాలు, మంగళ వాయిద్యాల చప్పుల మధ్య అమ్మవారి ఆలయానికి తరలి వెళ్లారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి బోనాలు అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పాడి పంటలు, పిల్లా పాపలతో అందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ పాఠశాలలో 2000-2001 సంవత్సరం బ్యాచ్ చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను నిమరవేసుకున్నారు. ఈ కార్యక్రమంలో చేవేల రాజు, చాంద్ బాషా, బల్ల శ్రీనివాస్ చౌదరి, రాజ్యలక్ష్మి, సవిత తదితరులు పాల్గొన్నారు.
సండే లేటుగా లేచి మనకు ఇష్టమైన వంటకాలు వండుకు తిని సరదాగా గడుపుతాం. ఆదివారం అంటేనే ఆహారంలో నాన్ వెజ్ ఉండాల్సిందే. దీంతో చికెన్, మటన్, చేపల దుకాణాల ముందు మాంసాహార ప్రియులు క్యూ కడతారు. అయితే ఈ ఆదివారం మహావీర్ జయంతి కావడంతో మాంసం దుకాణాలు మూసివేయాలని బాన్స్వాడ మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. మహావీర్ జయంతి సందర్భంగా మాంసం విక్రయాలు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బాన్స్వాడ మున్సిపల్ కమిషనర్ పత్రికా ప్రకటనలో తెలియజేయడంతో పట్టణంలో కొంతమంది తమ వ్యాపారాలను మూసి ఉంచగా మరికొంతమంది యథేచ్ఛగా మాంసం దుకాణాల ద్వారా విక్రయాలు జరపడం పట్ల సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రతి సంవత్సరం గాంధీ జయంతికి ముందు రోజు అధికారులు నోటీసులు ఇచ్చేవారని, ప్రస్తుతం అటువంటి నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు పత్రికా ప్రకటన చేయడం వల్ల కొంతమంది మాత్రమే దుకాణాలు మూసి ఉంచారని స్థానికులు చెబుతున్నారు. మరికొంతమంది దుకాణాలు తెరిచి ఉంచడం జరిగిందన్నారు. మాంసం విక్రయాలు జరగకుండా చర్యలు చేపట్టడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి KNN, ప్రతిక్షణం ప్రజాపక్షం.